అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మానవాళి భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైన చాలా ఆశాజనకమైన విజన్ను మన ముందు పెట్టారు. అదేంటంటే మన ప్రపంచం అంతం వైపు కాదు, అంతులేని సమృద్ధి వైపు వెళ్తోందని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. రీసెంట్గా ఇటాలియన్ టెక్ వీక్ 2025లో ఆయన చెప్పిన కొన్ని మాటలు పెద్ద సంచలనమే సృష్టించాయి, కొన్ని వివాదాలకు కూడా దారితీశాయి. అసలు ఆయన ఊహిస్తున్న ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయన చెప్పే దాంట్లో నిజం ఎంత? పదండి ఈ విషయమేంటో కొంచెం వివరంగా చూద్దాం. చూసారా, ఈ ఒక్క మాటతో బెజోస్ తన విజన్ ఎంత పెద్దదో చెప్పేశారు. ఇదేదో ఊరికే చెప్పిన అంచనా కాదు, మానవజాతి భవిష్యత్తుకు ఆయన గీస్తున్న ఒక బ్లూప్రింట్ అన్నమాట. లక్షల మంది ప్రజలు, భూమి మీద కాదు అంతరిక్షంలో. వింటుంటేనే మన ఊహకందట్లేదు కదా. బెజోస్ ఆలోచనలన్నింటికీ మూలం ఇదే. మానవ చరిత్ర ఎప్పుడూ పతనం వైపు వెళ్లదు, ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుందని ఆయన నమ్మకం. మరి ఈ ఎదుగుదలకు, ఈ సమృద్ధికి అసలైన ఇంధనం టెక్నాలజీనే అని ఆయన చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఈ నాగరికత సమృద్ధి అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. దీని అర్థం చాలా తేలిక. మనం కనిపెట్టే ప్రతి కొత్త టూల్ మనందరి జీవితాల్ని ఇంకా బెటర్ చేస్తుందంతే. చరిత్రలో ఎప్పుడూ ఇదే జరిగింది, భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది అనేది బెజోస్ వాదన. ఈ ఒక కాన్సెప్ట్ ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటికీ ఫౌండేషన్ లాంటిది. ఇక బెజోస్ విషన్లో మొదటి పిల్లర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఏఐ గురించి ప్రపంచమంతా ఒకటే భయం, ఒకటే ఆందోళన. కాని బెజోస్ మాత్రం దీన్నొక గొప్ప అవకాశంగా చూస్తున్నారు. మనందరి మెదళ్లలో తిరుగుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే కదా, ఏఐ మన ఉనికికే ముప్పు తెస్తుందా? మన ఉద్యోగాలన్నీ ఊడిపోతాయా? మరి దీనికి బెజోస్ సమాధానమేంటో చూద్దాం. ఈ ప్రశ్నకు బెజోస్ సమాధానం కోసం మనల్ని ఏకంగా 10,000 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తారన్నమాట. ఎప్పుడైతే నాగలిని కనిపెట్టారో అప్పుడు కూడా ఇలాంటి భయాలే వచ్చాయంట. కాని చూడండి, ఆ ఒక్క ఆవిష్కరణ మన నాగరికతనే మార్చేసింది, మనల్ని మరింత ఉన్నతులుగా చేసింది. సో ఏఐ కూడా అలాంటి ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లడానికే అది వచ్చింది అని ఆయన గట్టిగా చెప్తున్నారు. అంటే బెజోస్ దృష్టిలో ఏఐ మనల్ని రీప్లేస్ చేయడానికి రాలేదు, మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇది మన ప్రొడక్టివిటీని, మన క్రియేటివిటీని పెంచుతుంది. చివరికి సమాజంలో అందరికీ మరిన్ని అవకాశాలు, మరింత సమృద్ధిని ఇస్తుంది. సరే, ఏఐ అనే టాపిక్ నుంచి ఇప్పుడు ఆయన విజన్లో అసలు సిసలైన సంచలనానికి వద్దాం. ఇది వింటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అదే అంతరిక్షంలో మనుషులు జీవించడం. వినడానికి అద్భుతంగా ఉన్నా బెజోస్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అంతేకాదు, ఈ కలకు ఆయన ఒక టార్గెట్ డేట్ కూడా పెట్టారు, 2045. అంటే ఇక్కడ నుంచి కేవలం 2 దశాబ్దాల దూరంలోనే. ఇది ఈ ఆలోచనను ఒక కలలా కాకుండా ఒక లక్ష్యంలా మార్చేస్తుంది. ఆ టైంకి ఎంతమందనుకుంటున్నారు? లక్షల మంది. లక్షల మంది ప్రజలు అంతరిక్షంలో నివసిస్తూ, పనిచేస్తూ ఉంటారని ఆయన అంచనా. అంతేకాదు, ఈ మార్పు మనం ఊహించిన దానికన్నా చాలా వేగంగా జరుగుతుందని, అందర్నీ షాక్కి గురిచేస్తుందని కూడా ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇదేదో భూమి మీద నుంచి బలవంతంగా పంపించేయడం కాదు. స్పేస్కి వెళ్లడమనేది పూర్తిగా మన ఇష్టం, మన చాయిస్ అన్నమాట. భూమి మీద ఉండాలనుకునేవాళ్లు ఇక్కడే హాయిగా ఉండొచ్చు. మరి ఇంత పెద్ద కలను నిజం చేయడం ఎలా? దీనికి బెజోస్ దగ్గర ఒక పక్కా ప్రాక్టికల్ ప్లాన్ ఉంది. చంద్రుడి మీదో మరో గ్రహం మీదో భారీ, డేంజరస్ పనుల కోసం మనుషుల్ని పంపరు. ఆ పనులన్నీ రోబోట్లు చేస్తాయి. దీనివల్ల మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుంది, పైగా మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఖర్చులు తగ్గితేనే కదా స్పేస్ ట్రావెల్ ఎక్కువ మందికి అందుబాటులోకొచ్చేది. ఒకవైపు బెజోస్ మనల్ని నక్షత్రాల వైపు చూపిస్తుంటే, టెక్ ప్రపంచంలోనే మరో పెద్ద తల బిల్ గేట్స్ మనల్ని గట్టిగా భూమి మీదకే లాగుతున్నారు. ఆయన ఆలోచనా విధానం దీనికి పూర్తి భిన్నం. ఈ ఒక్క మాట చాలు బిల్ గేట్స్ ప్రియారిటీస్ ఏంటో అర్థం చేసుకోవటానికి. మనం అంతరిక్షం గురించి కలలు కనే ముందు మన భూమి మీద ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. గేట్స్ ప్రకారం మన డబ్బు, మన తెలివితేటలు, మన వనరులు అన్నీ క్లైమేట్ చేంజ్, పేదరికం, రోగాలు లాంటి పెద్ద సమస్యల మీద పెట్టాలి. మానవజాతి ముందున్న అసలైన సవాళ్లు ఇవేనని ఆయన నమ్మకం. సో టెక్ ప్రపంచంలో 2 పెద్ద మనుషులు మన ముందు 2 వేర్వేరు దారులు పెట్టారు. ఒకటి, నక్షత్రాల వైపు మన ప్రయాణం.
ఇంకొకటి మన ఇంటిని అంటే మన భూమిని బాగు చేసుకోవడం. ఈ స్లైడ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకరు మన జాతి లాంగ్ టర్మ్ సర్వైవల్ కోసం చూస్తుంటే ఇంకొకరు ప్రస్తుతం మన ముందున్న సంక్షోభాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇద్దరిదీ మానవాళి మంచి కోసమే, కాని దారులు ప్రాధాన్యతలు వేరు. అయితే వాళ్ల ప్రయారిటీలు వేరైనా సరే బెజోస్, గేట్స్ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం బలంగా ఏకీభవిస్తున్నారు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాజిటివ్ పొటెన్షియల్. ఇద్దరూ ఏఐని మనకు మేలు చేసే ఒక గొప్ప సాధనంగానే చూస్తున్నారు. ఏఐ వల్ల లాభాల గురించి గేట్స్ ఆలోచన కొంచెం సోషల్ యాంగిల్లో ఉంటుంది. ఆయన ప్రకారం ఏఐ మన పని గంటలను బాగా తగ్గిస్తుంది. బహుశా వారానికి 3 రోజులు మాత్రమే పనిచేసే పరిస్థితి కూడా రావచ్చు. దీనివల్ల జనాలకు బోలెడంత ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు కేవలం ఉద్యోగమే కాకుండా జీవితంలో కొత్త అర్థాలను, లక్ష్యాలను వెతుక్కునే అవకాశం ఉంటుంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకవైపు అంతరిక్షంలోకి వెళ్లడం, అదే సమయంలో భూమి మీద సమస్యల్ని పరిష్కరించడం. ఈ రెండింటినీ మనము ఒకేసారి చేయగలమా? ఇంకా ముఖ్యంగా అసలలా చెయ్యాలా? బహుశా సరైన సమాధానం అంతరిక్షమా లేక భూమా అని ఎంచుకోవడంలో లేదు. అంతరిక్షం మరియు భూమి రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉందేమో. మానవాళి భవిష్యత్తు ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది. రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.